ప్రీవియస్ సెషన్స్లో మనం ఒక ఇమేజ్ యొక్క బ్రైట్నెస్ని ఎలా అడ్జస్ట్ చేయాలో చూసాం. మరి ఒక ఇమేజ్లో కలర్స్ని ఏ విధంగా అడ్జస్ట్ చేయాలో ఈ సెషన్లో చూస్తాం. దానికి ఒక ఫైల్ని ఓపెన్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సాచ్యురేషన్ అనే ఫైల్ ఉంది. ఇప్పుడు మీరు ఇమేజ్ మెనూలోకి వెళ్ళి అడ్జస్ట్మెంట్స్, ఇందులో హ్యూ సాచ్యురేషన్ దీన్ని సెలెక్ట్ చేయండి. హ్యూ సాచ్యురేషన్ డైలాగ్ బాక్స్ ఇక్కడ రావడం జరిగింది. మరి హ్యూ అంటే ఇక్కడ కలర్ అని అర్థం అన్నమాట, ఇమేజ్ కలర్ అని అర్థం. సాచ్యురేషన్ అంటే ఆ కలర్ యొక్క ఇంటెన్సిటీ అని అర్థం. మరి ఇప్పుడు హ్యూని లెఫ్ట్ సైడ్కి డ్రాగ్ చేయండి. ఇమేజ్లో కలర్స్ ఏ విధంగా చేంజ్ అవుతున్నాయో గమనించండి. దీన్ని వార్మ్ హ్యూ, వార్మర్ హ్యూ అని చెప్పేసి అంటాం. అదే రైట్ సైడ్కి తీసుకెళ్ళండి, ఇది కూలర్ హ్యూ అన్నమాట. ఓకే, మామూలుగా అయితే హ్యూ 0లో ఉంది. అట్లనే సాచ్యురేషన్ లెఫ్ట్ సైడ్కి తీసుకురండి. ఇప్పుడు చూడండి ఏమవుతుంది, మెల్లగా గ్రే స్కేల్లోకి కలర్స్ అన్నీ వెళ్ళిపోతున్నాయి. అట్లనే రైట్ సైడ్లోకి తీసుకురండి, వాటి యొక్క ఇంటెన్సిటీ పెరిగిందనమాట, చాలా డెప్త్కి వచ్చింది. మామూలుగా 0గా ఉంటుంది. మరి పర్టికులర్ ఏరియాలో మీరు హ్యూ సాచ్యురేషన్ మీరు అడ్జస్ట్ చేసుకోవాలంటే ఇక్కడ హ్యాండ్ టూల్ ఇట్లా ఉంది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక గ్రీన్ ఏరియా మీద క్లిక్ చేయండి. ఇప్పుడు లెఫ్ట్కి డ్రాగ్ చేయండి. ఈ ఇమేజ్ మీదనే మీకు సాచ్యురేషన్, ఇమేజ్ యొక్క సాచ్యురేషన్ గ్రే స్కేల్లోకి ఆ గ్రీనిష్గా ఉండే ఏరియా మాత్రమే మారుతుంది, మిగతాది మారలేదు చూడండి. అదే రైట్ సైడ్కి తీసుకెళ్ళండి, సాచ్యురేషన్ ఇంక్రీజ్ అయింది. అదే వైట్ ఈ ఫ్లవర్స్ మీద క్లిక్ చేయండి, లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తే ప్యూర్ వైట్లోకి మారుతున్నాయి చూడండి. అట్లనే రైట్ సైడ్లో తీసుకెళ్తే ఆ లైట్ రోస్నెస్ కాస్త డెప్త్కి వెళ్ళండి. మరి అట్లనే హ్యూ కూడా. మరి హ్యూ చేంజ్ కావాలి అంటే మీరేం చేస్తారంటే కంట్రోల్ పట్టుకోండి. మామూలుగా హ్యాండ్ సింబల్ సాచ్యురేషన్ మీద ఉంటుంది, కంట్రోల్ క్లిక్ చేస్తే డ్రాగ్ చేస్తే ఇప్పుడు పైన చూడండి హ్యూ చేంజ్ అవుతుంది. అదే రైట్ సైడ్కి డ్రాగ్ చేస్తే హ్యూ ఇట్లా ఇంక్రీజ్ అయింది. అదే కంట్రోల్ వదిలేశారనుకోండి ఏమవుతుంది, సాచ్యురేషన్ మారుతుంది. ఇప్పుడు చూడండి కంట్రోల్ వదిలేసి మళ్ళీ ఇప్పుడు డ్రాగ్ చేయండి, సాచ్యురేషన్ చేంజ్ అవుతుంది. మరి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్లవర్ మీద సాచ్యురేషన్ ఇట్లా తగ్గించారు. ఇప్పుడు ఇది డీసాచ్యురేట్ కాలేదు, ఫ్లవర్ లాగానే బ్యాక్గ్రౌండ్లో ఉంది, ఇది కాలేదన్నమాట, దానికి రిలేటెడ్గా ఉన్నది. మరి అలాంటి దాంతో ప్లస్ ఐ డ్రాపర్ టూల్, మైనస్ ఐ డ్రాపర్ టూల్స్ ద్వారా వీటిని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ ప్లస్ని తీసుకెళ్ళండి, ఇక్కడ క్లిక్ చేయండి, చూడండి చేంజ్ అయిందా. అదే మైనస్ తీసుకెళ్ళండి, ఇక్కడ క్లిక్ చేయండి, చేంజ్ అయిందా. ఆ విధంగా అనమాట. ఆ విధంగా హ్యూ సాచ్యురేషన్ ద్వారా మీరు కలర్స్ ఇమేజ్లో అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు అనమాట. ఓకే.